కేదార్ మృతి చెందడం రాష్ట్రంలో సంచలనంగా మారిందన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేదార్ జూబ్లీహిల్స్ లో గతంలో పబ్బులను నడిపారని, డ్రగ్స్ కేసులో కూడా దొరికిపోయాడన్నారు ఆయన. ఇక అతడితో ఉన్న బినామీలు ఇప్పుడు ఎక్కడికి పోయారో తెలియాలన్నారు. తెలంగాణలో సంపాదించిన వేల కోట్లు దుబాయ్ తరలించబడ్డాయని తెలిపారు. ఈ కేసును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా సంస్థలతో దర్యాప్తు చేయించాలన్నారు ఎమ్మెల్యే. ఎప్పటికైనా హవాలా దందాపై యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన మండిపడ్డారు. దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి హఠాత్ మరణం ఈరోజు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఎవరి కేదార్ అనే చర్చ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ కేదార్ అనే వ్యక్తి 2015 వరకు అమెరికాలో రెస్టారెంట్లు అవి ఇవి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తి ఇండియాకు వచ్చి ఇక్కడ వ్యాపారాలు మొదలుపెట్టిండు. అలాగే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఈ ధనవంతుల పిల్లలు, కోటీశ్వర్ల పిల్లలు పోయే పబ్బులను కూడా ఏర్పాటు చేసి దాంట్లో రాజకీయంగా ప్రముఖమైన వ్యక్తుల భాగస్వామ్యం కూడా తీసుకొని ఆ పబ్బులను నడిపించిన విషయం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే 2015 నుంచి చనిపోయే వరకు కేదార్ తోటి అంటగాగిన వ్యక్తులు ఎవరు, దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అంటే సరే చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు, ఈ దురదృష్టకర సంఘటన అయినా గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు. ఆ రోజు వీరితో పాటు డ్రగ్స్ సేవించింది ఎవరు, మరి వాళ్ళకు డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? ఈరోజు దుబాయ్లో కూడా చాలామంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, కేదార్ తోటి అతి సన్నిహితంగా దుబాయ్లో వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం ఈరోజు తెలుసుకొని ఆశ్చర్యపోతా ఉన్నాం. కొన్ని వందల కోట్ల విలువ చేసే అగ్రిమెంట్లు దుబాయ్లో వ్యాపారం కోసం కేదార్ మధ్యవర్తిత్వంగా జరిగినాయన్న విషయం తెలుస్తూ ఉంది. మరి ఆ డబ్బులన్నీ ఎవరివి? సినీ ప్రముఖులవి, రాజకీయ ప్రముఖులవి అని చెప్పి తెలుస్తూ ఉంది. మరి అవి హవాలా రూపంలో పోయినాయా, చట్టబద్ధంగా పోయినాయా? వీటన్నిటిని కూడా వెలికి తీసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలే. మాకున్న సమాచారం మేరకు గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపబడ్డాయి. తెలంగాణలో ఆర్జించిన అక్రమ సంపాదన మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా దుబాయ్కి చేరుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా మారినాయి. దానికి కేదార్ లాంటి వ్యక్తులు ఒక 1/2 డజన్ మంది ఉన్నారు. వీళ్ళు ఎవరికి బినామీలు, ఎవరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు అన్న విషయము తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మార్కెట్లో లీగల్గా మనకు ఇక్కడ చెందాల్సిన డబ్బును విదేశాలకు తరలించి అక్కడ పెట్టుబడులు పెడతా ఉంటే మరి మీకు సమాచారం వస్తలేదా? సామాన్య మానవునికి కూడా తెలుస్తున్న సమాచారం మీకు ఎందుకు తెలియట్లేదు? దయచేసి మీరు ఈ విషయంలో దృష్టి పెట్టాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నా, సంబంధిత మంత్రి గారిని కోరుతా ఉన్నా, అధికారులను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా మనం యాక్షన్ తీసుకోకుంటే భవిష్యత్తులో ఇంకా విపరీతమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది.